ఉద్దానం సమస్యపై కూటమి ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందన్న విషయంపై వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పందించారు. నిన్నటి వేళ దాతల సహకారంతో పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో 10 డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేసి వాటిని ప్రారంభించామని అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తర సమయంలో మాట్లాడారు. ఉద్దానంలో 2019లో కిడ్నీ రీసెర్చ్ సెంటర్కి నిధులు కేటాయించి ఫౌండేషన్ వేశాం. తరువాత ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులతో భవనాలు కట్టి మేముద్ధరిస్తున్నాం అని ఊదరగొట్టారు. నిధుల కేటాయింపులో కూడా ఆ రోజు చొరవ చూపించింది టీడీపీ ప్రభుత్వమేనని, అధికారం మారగానే వైసీపీ ప్రభుత్వానికి భవనాలు నిర్మించే అవకాశం దక్కిందని, ఈ విషయం కూడా ఎక్కడా ఎవ్వరూ చెప్పరు. అలాగే భవనాల లోపల పెట్టిన పరికరాలు మొత్తం పక్కనే ఉన్న పీహెచ్సీ నుంచి తీసుకువచ్చారు. కానీ తామే అంతా చేశామని గొప్పలు చెప్పారు. అలాగే ఒక పాత డయాలసిస్ యంత్రం పెట్టారు. పూర్తి స్థాయిలో పనిచేసేందుకు కనీసం సిబ్బంది కూడా లేరు. కొత్త డయాలసిస్ యంత్రాలు పెట్టాలనే ఆ రోజు జగన్ నేతృత్వాన నడిచిన ప్రభుత్వానికి లేదు. మా ప్రభుత్వం రాగానే ఐఓసీఎల్ లాంటి సంస్థలతో ఇతర దాతలతో మాట్లాడి 10 డయాలసిస్ యంత్రాలు ఏర్పాటు చేసి ప్రారంభించామని గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు చెప్పారు.